సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ ముగిసింది. అయితే పాకిస్తాన్ మీద భారతదేశం పైచే సాధించింది. కానీ ఎక్కడో అందరిలో కూడా ఒక చిన్న వెలికి. పాకిస్తాన్లో ఏమో సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఇండియన్స్ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆ విధంగా సంబరాలు చేసుకోవట్లేదు? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్, అదేవిధంగా ఏకం ఐఏఎస్ అకాడమిక్ డైరెక్టర్ ఎస్పీఎస్ ఓబరాయ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఓబరాయ్ గారు, ఎక్కడో ఒక చిన్న వెలితి కనిపిస్తుంది అందరిలో, నిజమే అంటారా? 100% సార్. ఎందుకంటే ఒక మొమెంటం ఎలా వచ్చిందంటే ఇండియా విల్ గో ఫర్ వార్ విత్ పాకిస్తాన్ అండ్ పిఓకే మనకు వచ్చేస్తుంది అన్న మొమెంటం దాకెళ్ళి సడన్గా సీజ్ ఫైర్ అనేసరికి జనాల్లో మన పిఓకే మనకు తిరిగి వచ్చేస్తుంది అన్న ఒక ఆశ ఏదైతే ఉందో అది సడన్గా డెడ్ అయిపోయింది సార్. అంటే చేతులు అలా మెడ మీదకి వెళ్ళిపోయి అలా పేక మీద ఒక్కసారిగా క్లోజ్ చేసే టైంలో వదిలేయడం అంటారా? అంతేనా? 100% సార్. కాకపోతే దీనికి రీజన్స్ వేరేలా బయటకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం గత 2 రోజుల నుంచి చూసుకుంటే కనుక పాకిస్తాన్లో మనం సార్ 10th మే రోజు రాత్రి పాకిస్తాన్ మీద మనము మిజైల్స్తో అటాక్ చేసాం సార్. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మీద అలా 11 ఎయిర్ బేసెస్ మీద మనం అటాక్ చేసాం సార్. అందులో ఒక ఎయిర్ బేస్ కిరానా హిల్స్ దగ్గర ఉంది సార్. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పక్కనే కిరానా హిల్స్ అని ఉంది సార్. వీళ్ళు మనకి చెప్పకుండా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ని పెట్టారు సార్. మనకు చెప్పకుండా ఎందుకు అంటున్నానంటే పాకిస్తాన్ ఈజ్ సపోజ్ టు డిస్క్లోజ్ టు ఇండియా వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడ ఉన్నాయన్న విషయం. అంటే మనకి చెప్పకుండా కూడా ఇంకొక ప్లేస్లో కూడా వీళ్ళు పెట్టారు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ పక్కన. సో ఈ దాడిలో అక్కడ కూడా బాంబు పేలి మన బ్రహ్మోస్ మిజైల్ వెళ్ళి అక్కడ కూడా ధ్వంసం చేసింది. సో దానివల్ల ఏమైందంటే సార్ న్యూక్లియర్ లీక్ అయింది ఆ ఏరియాలో, రేడియేషన్ లీక్ అయింది. ఇన్స్టెంట్ పాకిస్తాన్ రిపోర్టెడ్ దిస్ మ్యాటర్ టు అమెరికా. అండ్ అమెరికా ఏం చేసింది, మధ్యవర్తి వచ్చి సడన్గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేయించింది. ఇది గవర్నమెంట్కి రీజన్ చెప్పుండొచ్చు, కామన్ మ్యాన్ నీడ్ నాట్ నో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి మనం కూడా ఒప్పుకున్నాము. అమెరికా సెంట్ ఎ ప్లేన్ టు మెజర్ ది రేడియో యాక్టివ్ లీక్ ఇన్ ది ఎయిర్. ఆ కన్ఫర్మేషన్ అవ్వగానే ఈజిప్ట్ నుంచి ఒక విమానం మొత్తం బోరాన్ డయాక్సైడ్ తెప్పించి అక్కడ డంప్ చేయడం జరిగింది సార్. ఈ బోరాన్ డయాక్సైడ్ కెమికల్ ఏం చేస్తుందంటే గాల్లో ఉన్న రేడియో యాక్టివిటీని పీల్చుకుంటుంది. సో ఈ 2 ఘటనలు, అమెరికన్ ప్లేన్ రావడము, చెకింగ్ చేయడము, ఈజిప్ట్ నుంచి బోరాన్ డయాక్సైడ్ రావడము, 2 ఏం కన్ఫర్మ్ చేస్తాయంటే మనం పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ మీద అంటే మన ఇంటెన్షన్ న్యూక్లియర్ అసెట్స్ కాదు, కానీ అక్కడ మనకు చెప్పకుండా న్యూక్లియర్ అసెట్స్ పెట్టాడు. అండ్ దానివల్ల పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. ఆబ్వియస్లీ 2 సార్లు 4.4 ఆన్ ద రిక్టర్ స్కేల్, 5.7 ఆన్ ద రిక్టర్ స్కేల్. అందుకే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అందరూ ఒక్కసారి ఇండియా మీద రిక్వెస్ట్, ప్రెషర్ అని చెప్పడానికి వీల్లేదు, రిక్వెస్ట్ మీద ఇండియా, బికాస్ సార్ వీఆర్ ఎ వాల్యూ బేస్డ్ కంట్రీ. ఎప్పుడైతే మనం న్యూక్లియర్ అక్కడ ఈ పరిస్థితి వచ్చింది అనగానే సీ అవర్ వాల్యూ సిస్టమ్, అంటే యుద్ధంలో కూడా మనం ఎనిమి ప్రాణ నష్టాలు ఎక్కువైపోతాయి, న్యూక్లియర్ వల్ల ఎక్కువ ధ్వంసం అయిపోతుంది అనగానే వీ టుక్ ఎ బ్యాక్ స్టెప్. అది మన గొప్పతనం సార్. అదే యూ ఇమాజిన్ మన దేశంలో జరుగుంటే పాకిస్తాన్ వెనక్కిపోయేవాడా సార్? పోదు. సో దట్ ఈస్ వేర్ మై కంట్రీ ఈజ్ గ్రేటర్ దెన్ పాకిస్తాన్. ఎస్, మీరు చెప్పిందంతా పర్ఫెక్ట్. కానీ మధ్యలో తగుదనమ్మా అంటూ ట్రంప్ దూరి తను అనౌన్స్ చేయడం అనేది అందరికి కూడా బాధ కలిగించింది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పెద్ద మనసు చేసుకొని మన ఇండియా పాకిస్తాన్ని వదిలేసి ఉంటే ఆ విషయాన్ని స్వయంగా మన ప్రధానం లేదంటే మనకు సంబంధించిన ఆర్మీ చీఫ్లు ఎవరన్నా ప్రకటించుంటే బాగుండేది. కానీ ట్రంప్ చేయడమే ఇప్పుడు అందరూ కూడా హట్ అయ్యేటువంటి విషయం కాదంటారా? సార్, ట్రంప్ని మీరు బహుశా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి జనాలకి. సార్, ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ సార్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం సార్. రెండో విషయము, 10 రోజుల ముందు అమెరికా ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, మేము న్యూట్రల్గా ఉంటాము, మీరు చూసుకోవాలి. 4 రోజుల ముందు నేనే చేశాను సీజ్ ఫైర్ అని అన్నాడు. మళ్ళీ నిన్నేమన్నాడు, నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, గైడ్ చేశాను అన్నాడు. అంటే ఇప్పటి వరకు 3 మాటలు. సో నేను అదే చెప్తాను, ట్రంప్ ఒక మాట చెప్పాడు అని చెప్పి దాని మీద మనం భరోసా చేయాల్సింది లేదు సార్. ఎందుకంటే ఆయన పొద్దునో మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, ఆయనకున్న అలవాటు సార్ ఇది. అంటే హీఈస్ బేసికలీ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉంది సార్ ఆయనకి. అండ్ సో హీ సీక్స్ టు టేక్ అటెన్షన్ ఫ్రమ్ ది వరల్డ్ మీడియా. సో ఏదో ఒక మాట చెప్పేస్తాను, దానివల్ల మీడియా అంతా నా వైపు వస్తుంది,
సో అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఏదైతే ఉందో అక్కడ అది పనిచేస్తుంది. అంటే నోబెల్ అవార్డు కోసమే ట్రంప్ ఇంత ప్రాకులాడుతున్నారు అనుకోవచ్చా? ఒబామాకు కూడా మనం నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చాం. ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏమవుతుందంటే సార్, ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఐ వుడ్ పర్సనలీ డిసగ్రీ. ఎందుకు ఐ వుడ్ పర్సనలీ డిసగ్రీ అంటున్నానంటే, ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ గొడవలో హమాస్కి మొత్తం సపోర్ట్ చేసింది అమెరికా. ఎస్, వెపన్స్ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, ఆ టనల్స్ తవ్వి అన్నీ చేసింది అమెరికా. సార్, అమెరికన్ ఏ ప్రెసిడెంట్ అయినా సరే నోబెల్ ప్రైజ్కి అర్హతుడు మాత్రం కాదు. ఎనీ ప్రెసిడెంట్ ఫర్ దట్ మ్యాటర్. బికాస్ మీరు సౌత్ కొరియన్ క్యాంపెయిన్ చూసుకోండి, వియత్నాం క్యాంపెయిన్ చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ చూసుకోండి, గ్రీస్, టర్కీ, క్యూబన్ మిజైల్ క్రైసిస్ ఏదైనా తీసుకోండి సార్, అమెరికా ఎప్పుడు పీస్ కోరుకోలేదు సార్. సో బికాజ్ వాళ్ళకు వెపన్స్ అమ్మాలి అని ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు సార్. ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత రెండు పార్టీస్కి వెపన్స్ అమ్ముతారు సార్. కానీ చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్కి ఎప్పటి నుంచి కూడా టెక్నాలజీ ఇస్తుంది, వెపన్స్ ఇస్తుంది. సో అక్కడ మనం చూసాం, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనానే ఇచ్చింది. మన మీదకి వచ్చినటువంటి ఏదైతే మిసైల్స్ అన్నీ కూడా చైనాకు సంబంధించినవే. అయితే ఎప్పుడు కూడా చైనాని వ్యతిరేకిస్తుంది అమెరికా. కానీ అమెరికా ఈసారి ఎందుకు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది మనం కాకుండా? అంటే సార్ సింపుల్ సార్ లాజిక్. అమెరికా నోస్ ఇండియా విల్ బై వెపన్స్ ఫ్రమ్ రష్యా. ఎస్, మేజర్గా నా దగ్గర వెపన్స్ కొనడు అన్న క్లారిటీ అమెరికాకు ఉంది సార్. రెండోది, ఇండియా ఇజ్రాయెల్ నుంచి కూడా కొంటాడు అన్న క్లారిటీ కూడా ఉంది. సో నా ఈ రెండు పార్టీల్లో మిగిలిపోయిన పార్టీ ఎవరు? పాకిస్తాన్. సో నేను పాకిస్తాన్ దగ్గరగా ఉంటే బహుశా వెపన్స్ నాతో అడుగుతాడేమో, అండ్ నేను ఇస్తాను వెపన్స్. ఇప్పుడే IMF నుంచి $1 బిలియన్ రిలీజ్ అయింది. వార్ మధ్యలో వాడు డబ్బులు రిలీజ్ చేయించాడు. ఆబ్వియస్లీ సార్, IMF డబ్బులు ఇచ్చిందంటే అమెరికా అంగీకారం ఉంది కాబట్టే ఇవ్వగలిగింది, లేకపోతే ఇవ్వలేదు సార్ IMF. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ అలా ఉన్నాయి అక్కడ. అండ్ ఈ డబ్బులు ఏమైంది, నిన్నే మనం ఒక న్యూస్ చూసాము, ఒక ఏజెన్సీ వేర్ ట్రంప్ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ 60% ఆఫ్ ది షేరింగ్. మళ్ళీ ఏమైంది సార్, టెక్నికలీ IMF నుంచి డబ్బు పాకిస్తాన్కి వచ్చి అమెరికా పోయింది. అంటే వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు సార్. అంటే ఇది కామన్ ప్రజలకి ఈ విషయాలు అర్థం కావు సార్. సార్ ఇప్పుడు ట్రంప్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ బిజినెస్ ఉన్నాయి, దాంట్లో మేజర్ షేర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి అంటున్నారు. రీసెంట్గా కూడా అది వార్త కూడా ఎక్స్ప్లోర్ అయింది. దీనికి సంబంధించి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటి? సార్, ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన బిజినెస్ సార్. వీళ్ళు సార్, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ సార్. కాకపోతే పాకిస్తాన్లో మీరు పొలిటికల్ లీడర్షిప్ తీసుకోండి, మిలిటరీ లీడర్షిప్ తీసుకోండి, వీళ్ళు రాజుల్లా బతుకుతున్నారు సార్. అంటే ఎలా అంటే, వీళ్ళు పాకిస్తాన్లో సర్వీస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లండన్, అమెరికా, కెనడాలో అలా ఉన్నారు సార్. ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఏమవుతుందంటే, ఒక సామాన్యుడిని పావర్టీలో తోసేసి ఒక దేశానికి గాల్లో ఎగిరేసి మనం మాత్రం బాగుండాలి అన్న లీడర్షిప్ పాకిస్తాన్ సార్. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సార్, IMFలో కూడా వీళ్ళు డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళారు సార్. అండ్ ఈ డబ్బులు రాగానే ఖచ్చితంగా అమెరికా ఒక మాట అని ఉంటుంది, నీకు $1 బిలియన్ వస్తున్నాయి, అందులో 20% 25% నాకు రావాలి. ఇప్పుడు డైరెక్ట్గా దానం అయితే చేయలేడు కదా సార్. ఏదో ఒక ఒప్పందం సైబర్ అంటే దానికి క్లియర్గా స్పెసిఫై కూడా చేయలేదు సార్. వాట్ నేచర్ ఆఫ్ అగ్రిమెంట్ ఈస్ దాట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ దే ఆర్ బయింగ్, ఏమీ చెప్పాలా. సైబర్ సెక్యూరిటీ అని చెప్పాడు. అంటే అది ఏంటి, అన్ని $1 మిలియన్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇవ్వలేదు సార్. అంటే ఏం జరిగింది, నేను సీజ్ ఫైర్ తెప్పిస్తాను, నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి. IMF నుంచి వచ్చినటువంటి ఆ ఫండ్ అంతా కూడా వేరే రూట్లో నాకు రావాలి అంతే. దానికి పేపర్ మీద ఇది ఒక పేరు, ఇది ఒక్క జస్ట్ కవరప్, సూట్ కేస్ కంపెనీ. 100% వీళ్ళు వార్ని కూడా బిజినెస్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వేర్ క్యాపిటలిస్ట్ ఆర్ సార్. అమెరికా ఈజ్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ, ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీస్ నాట్ అ పొలిటీషియన్. కానీ ఇంకా అమెరికాని మనం నమ్మకూడదు కదా. ఎప్పుడు నమ్మలేదు. కానీ ఇటీవల మోదీ గారు అమెరికాకు వెళ్ళడం, సో అమెరికాలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నాకు ఫ్రెండ్ అని ఆయన చెప్పడం జరిగింది, మనం చెప్పడం జరిగింది. చైనాతో విభేదిస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ చైనాకు సంబంధించి కూడా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికాతో మనం ఇప్పుడు దోస్తాను అనుకున్న సమయంలో అమెరికా మనల్ని మోసం చేసింది. ఖచ్చితంగా 100% సార్. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాయి సార్. అమెరికా మనకి ఇప్పటి వరకు 100 సార్లు మోసం చేసింది సార్. నేను లెక్కెట్టిస్తాను. మన హోమీ బాబా ఎవరు చంపారు? హూ ఈజ్ అ న్యూక్లియర్ ఫిజిసిస్ట్. ఆయన్ని చంపింది అమెరికా. గూగుల్లో ఉంది సార్. నన్ను ఎందుకు నమ్ముతారు? గూగుల్ నమ్మండి పోని. గూగుల్లో ఆయన చంపింది ఆయన. ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేసే ముందు
న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ తీసుకొచ్చింది అమెరికా, సో దట్ ఇండియా షుడ్ నాట్ బికమ్ ఏ న్యూక్లియర్ వెపన్. అప్పుడు ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. 100%. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతున్నప్పుడు మనల్ని బెదిరించింది అమెరికా. ఫ్లీట్ పంపిస్తారని కూడా ఐఎమ్ సెండింగ్ మై ఫ్లీట్ టు ది పసిఫిక్ ఓషన్ అండ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పి. అదే కాదు సార్, వెదర్ 99 కార్గిల్ వార్లో సార్ మన జీపీఎస్ సిగ్నల్స్ని పాడు చేసింది అమెరికా, సో దట్ మన బాంబ్స్ వెళ్ళి పాకిస్తాన్లో కరెక్ట్గా పడకుండా. సో మనకి అమెరికాతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. అవర్ పాలసీ మేకర్స్ ఆర్ వెరీ క్లియర్ దట్ అమెరికా ఇస్ నాట్ ఎ సపోర్టివ్ ఆఫ్ ఇండియన్ కాజ్. అమెరికాకి డబ్బులే కావాలి. అందుకే మనం ఏమంటాము, రష్యా ఈజ్ మై ఆల్ వెదర్ ఫ్రెండ్. అందుకే ఎప్పుడైనా సరే మన ఫారిన్ పాలసీ సార్ అమెరికాకి దగ్గరికి వెళ్ళే ముందు 1,00,000 సార్లు ఆలోచిస్తాం సార్. ఎందుకంటే వాడికి వాల్యూ సిస్టమ్ లేదు, వాడికి డబ్బు ఒకటే కనిపిస్తుంది. మీరు ఒక మాట అన్నారు సార్, వై అమెరికా ఈజ్ క్లోజ్ టు పాకిస్తాన్. ఈరోజు మోదీ గారు ఈరోజు ఉన్న పలంగా నేను అమెరికా నుంచి 2,000 కోట్లు ఆర్ 2,00,000 కోట్లు యుద్ధాయుధాలు కొంటాను అని ఒక డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి, ఉన్న పలంగా అమెరికా పాకిస్తాన్ చేయలేస్తుంది. ఎందుకంటే వాడికి కావాల్సింది బిజినెస్. ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. సో కాకపోతే వీఆర్ నాట్ ఇన్ టు బిజినెస్ సార్, వీఆర్ ఎ వెల్ఫేర్ కంట్రీ. మన కాన్స్టిట్యూషన్లో క్యాపిటలిజం అనే పదం లేదండి. మన కాన్స్టిట్యూషన్లో వెల్ఫేర్ అనే పదం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీ అనే పదం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అనే పదం ఉంది. అంటే ఏంటి, మనం వాల్యూస్ ఉన్న కంట్రీ సార్. సో అమెరికా ఈజ్ నాట్ ఎ వాల్యూ కంట్రీ సార్. ఇంకో విషయం సార్, మనం అందరూ అమెరికా సూపర్ పవర్ సూపర్ పవర్ సూపర్ పవర్ అంటాము. 1945 తర్వాత అమెరికా గెలిచిన యుద్ధమే లేదండి. అవును. అంటే వీళ్ళు దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ డిస్పైట్ అంత పవర్ ఉన్నా సరే, మిలిటరీ పవర్, పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్ ఉన్నా సరే వీళ్ళు ఒక్క వార్ గెలవలేదు సార్ ఇప్పటికి వచ్చి. సో ఇదంతా గాల్లో మాటలు. ఐఎమ్ సూపర్ పవర్, ఐఎమ్ సూపర్ పవర్. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ ఓడిపోయావు. వియత్నాం సార్ బచ్చా దేశ్, అది బచ్చా దేశ్, నిన్ను యాజ్ అ సూపర్ పవర్ ఓడించింది అండ్ నువ్వేం చేయలేకపోయావు. కొరియన్ క్యాంపెయిన్ మీరు చూసుకోండి, వీడు చేసిన ఏదో పని వల్ల దేశాలు విడిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాలు ఉన్నాడు సార్. 2001 అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయినప్పుడు తాలిబాన్ ఉంది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాలిబాన్ వచ్చింది. అంటే నువ్వు తాలిబాన్ నుంచి తాలిబాన్ చేంజ్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టిందా నీకు? అంటే వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? ఇంకో ఏదో పని చేశారు సార్ వీళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? చాలా దుర్మార్గులు సార్. అమెరికా వీళ్ళు ఏం చేశారు, 2021లో వెళ్ళిపోయే ముందు ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు వాడిన యుద్ధాయుధాలన్నీ అక్కడ వదిలేసి వెళ్ళారు సార్, కావాలని వదిలేసి వెళ్ళారు. సో దట్ తాలిబాన్ విల్ యూజ్ దట్ వెపన్ అండ్ ట్రై టు కంట్రోల్ పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి వెపన్స్. 100% ఇద్దరికి ఇచ్చాడు. ఇప్పుడు మీ దగ్గర ఒక గన్ వదిలేసి వెళ్తాను సార్, 10 బుల్లెట్లు వదిలేసి వెళ్ళాను. ఆ తర్వాత మీకు కావాలంటే నువ్వు నాకే కాల్ చేయాలి. చాలా సార్ మనము ఈ బిజినెస్ మైండ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెహల్గామ్ అటాక్లో కూడా అక్కడ వాడిన టెర్రరిస్టులు కూడా ఈ గన్సే. 100% సార్. మీరు వాడిన గన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆ టెర్రరిస్ట్ కూడా అమెరికా వాడే అంటున్నాను నేను. బికాజ్ తాలిబాన్ని క్రియేట్ చేసింది అమెరికా 1979లో. అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి కన్న ముద్దు బిడ్డ తాలిబాన్ సార్. అండ్ అక్కడే కదా వచ్చింది ఒసామా బిన్ లాదెన్కి అమెరికాకి ఎందుకు మతభేదాలు వచ్చాయి సార్. 1989లో ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ అయిపోయినప్పుడు, రష్యా ఓడిపోయినప్పుడు అమెరికా వాడు ఏం ప్రామిస్ చేశాడు ఒసామా బిన్ లాదెన్కి, ఐ విల్ అలౌ యూ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాడు. ఆ 89 నుంచి 96 వచ్చేసింది సార్, 8 సంవత్సరాలు అమెరికా వాడు ఫామ్ చేయనివ్వలేదు సార్. అప్పుడు ఒసామా బిన్ లాదెన్ అన్నాడు, నౌ మై టార్గెట్ ఈజ్ నాట్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఐ వాంట్ టు టేక్ రివెంజ్ ఫ్రమ్ అమెరికా. అండ్ ఒసామా బిన్ లాదెన్కి జన్మనిచ్చిందే అమెరికా సార్. వీళ్ళు క్రియేట్ చేసిన టెర్రరిస్ట్ గ్రూపే కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు? పీస్ గురించి మాట్లాడతాడు, తోటకూర గురించి మాట్లాడతాడు. అసలు ఏం లేదు సార్, ఒక వాల్యూ సిస్టమ్ లేదు. అంటే వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయాలా, ఆయుధాలు అమ్ముకోవాలా, డబ్బులు. ఇది వ్యాపారం సార్. ప్లీజ్, కామన్ మ్యాన్ ఏమవుతుందంటే ఇమోషన్లో వెళ్ళిపోయి ఆ ఇమోషన్ని పట్టుకుంటాడు, ఇంటెన్షన్ని వదిలేస్తాడు. ఇది ఇంటెన్షన్ వ్యాపారము. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు హమాస్, నిన్న న్యూస్ విన్నారు కదా, హమాస్ స్ట్రైక్స్ గాజా అని చెప్పేసి ఇది మళ్ళీ ఒక కొత్త థియేటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ థియేటర్ ఏమైపోయింది, న్యూక్లియర్ అది అయిపోవడం వల్ల ఇది సైలెంట్ అయిపోయింది కదా, మళ్ళీ అక్కడ ఆయుధాలు పోవాలి కదా, మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తాడు. సడన్గా చైనా టైవాన్ మధ్యలో ఓపెన్ చేస్తాడు. ఏదో ఒకటి వీళ్ళు అట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం సార్ వరల్డ్లో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వెపన్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాంట్స్ టు మేక్ మనీ అండ్ అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వెపన్స్ ఇన్ ది వరల్డ్.
ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు, ఎప్పుడైనా కూడా మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ బుల్లెట్స్ వేస్తే తిరిగి మిసైల్స్ వేస్తామని కూడా ప్రధాని ఒకసారి మళ్ళీ కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల మనం ఏం సాధించాం? ఇమోషనల్లో కాకుండా డిఫెన్స్ పార్లెన్స్ ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మీరేం చెప్తారు? సింపుల్ సార్. ఇంతకు ముందు మన మీద అటాక్ జరిగినప్పుడు మనం కూర్చొని మాట్లాడదాం అని మనం అప్రోచ్ ఉండేది సార్. అవర్ అప్రోచ్ వాజ్ డైలాగ్. ఇప్పుడు మన అప్రోచ్ ఈజ్ నాట్ డైలాగ్, అవర్ అప్రోచ్ ఈజ్ పనిషింగ్ హిమ్. అవర్ అప్రోచ్ ఈజ్ ఎవరైతే దాడి చేశాడో వాడిని చంపాలి. అందుకే మనం ఏం చేసాము, వాళ్ళ పహల్గామ్లో దాడి చేసిన టెర్రరిస్టు వాళ్ళ స్థావరాల మీద మనం అటాక్ చేసాం. 2014 ముందు ఏం జరిగేది? 2014 ముందు రండి కూర్చోండి మాట్లాడదాం. ఒకడు మీ మీద దాడి చేసినప్పుడు కూర్చోండి మాట్లాడదాం ఏంటి సార్? నాకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ హౌ అవర్ అప్రోచ్ ఆఫ్ రియాక్షన్ హెస్ చేంజ్డ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నువ్వు కారణము, నీ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది, నీ ట్రైనింగ్ క్యాంప్ ఇక్కడ ఉంది, నేను ఎవరితో మాట్లాడను, దాన్ని టార్గెట్ చేస్తాను. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వచ్చినా సార్, ఈ న్యూక్లియర్ ప్రాబ్లం జరిగినంత వరకు ఇండియా ఒప్పుకోలేదు సార్ సీజ్ ఫైర్కి. దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అమెరికా, ఐఎమ్ షూర్. కానీ ఇండియా సెడ్ నో. ఇప్పుడు ఎప్పటి వరకు అమెరికా మీద ఒక్కటేసారి దాడి జరిగింది సార్ 2001లో. నువ్వేమో 53 కంట్రీస్ తీసుకొని వాడి మీద దాడికి వెళ్ళిపోయావు. నేను గత 39 సంవత్సరాల నుంచి జేఎన్కేలో టెర్రరిజం జరుగుతుంది, నేను ఏడుస్తూనే ఉన్నాను, అయినా సరే నువ్వు నా మాట వినిపించుకోలేదు. అందుకే సీజ్ ఫైర్ అమెరికా చాలా ముందు నుంచి కూడా ఇంటర్ఫియర్ చేస్తున్నా సరే ఇండియా చాలా స్పష్టంగా చెప్పేసింది, ప్లీజ్ డూ నాట్ ఇంటర్ఫియర్, ఐ వాంట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం పర్మనెంట్లీ. అందుకే మనం ఎంత ప్రెషర్ వచ్చినా సరే మనం అసలు ఐఎమ్ షూర్ సార్ ఫారిన్ ఆఫీస్ ఆ ఫోన్ వారి తీసుకొని పక్కన పెట్టేసి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు వద్దు, నేను దాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతోనే మనం ముందు ఏం సాధించాలి, టెర్రరిజం కంప్లీట్ అవ్వాలి సార్. హౌ పిఓకేని తీసుకురావాలి, పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ధ్వంసం చేయాలి, అక్కడ ఎవరైనా మిలిటెంట్స్ ఉంటే వాళ్ళందరినీ క్లియర్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక వారం 2 వారాలు 3 వారాలు కాదు సార్, ఇట్ విల్ గో ఫర్ కమింగ్ 10-20 years ఆల్సో. ఇది అప్పటితో ఆగదు సార్. దట్ ఈస్ వాట్ మోదీ సెడ్. నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, నేను కామాయే పెట్టాను అని చాలా ఖచ్చితంగా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇంకొక దాడి నేను మళ్ళీ వస్తా, నువ్వు మళ్ళీ ఈసారి న్యూక్లియర్ పేలిందని చెప్పు చూసుకుందాం, కానీ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వస్తాను. సో ఇది మాత్రం చాలా బిగ్ సక్సెస్ సార్. మనకి 2 సాధించాం సార్. ఒకటి నేను గట్టిగా కొడతాను, రెండోది న్యూక్లియర్ బ్లఫ్ ఆఫ్ పాకిస్తాన్ ఉంది చూసారా, అది కంప్లీట్గా ఇదైపోయింది. ఇప్పుడు ఏ పాకిస్తాన్ ఏదో న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడట్లేదు కదా సార్. ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది, దే విల్ టార్గెట్ మై న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్. అందుకే ఏమైనా చేయగలరు, భయం లేదు కదా సార్. సార్ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. నేను సీజ్ ఫైర్ కోసం ఎక్కడ పరిగెట్టలేదు, అమ్మో నన్ను కాపాడు అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నేను నా దగ్గర ఉన్న ఆయుధాలతోటి నేను నన్ను డిఫెండ్ చేసుకున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా సార్. సో నా వైపు ధర్మం ఉంది కాబట్టి నా వైపు ధైర్యం ఉంది సార్. నీ వైపు అధర్మం ఉంది కాబట్టి నీ వైపు భయం ఉంది. అందుకే కదా నువ్వు టర్కీ దగ్గరికి వెళ్తున్నావు, చైనా దగ్గరికి వెళ్తున్నావు, అజర్బైజాన్ దగ్గరికి వెళ్తున్నావు, ఇరాన్ దగ్గరికి వెళ్తున్నావు, సౌదీ అరేబియా డబ్బులు అడుగుతున్నావు, వెళ్ళి అమెరికా ఒళ్ళో కూర్చుంటున్నావు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. డిడ్ యూ సీ మై మినిస్టర్ గోయింగ్ ఎనీవేర్? నో, బికాజ్ ఐ డోంట్ నీడ్ ఇట్. నేను సెల్ఫ్ ఇండిపెండెంట్ సార్. ఐ ఆమ్ ఏ సెల్ఫ్ రిలయంట్ కంట్రీ. నాకు ఎవ్వరు అవసరం లేదు. సో దట్ ఈస్ ది కరేజ్ ఆఫ్ మై కంట్రీ. సార్ ఇంకెన్నాళ్ళు సార్, 39 సంవత్సరాలు మనము టెర్రరిజంని చూస్తూనే వచ్చాము. అసలు సార్ వాళ్ళు మనుషులా సార్? అంటే మరి ఈ విషయంలో నేను ఇంటరప్ట్ చేస్తున్నాను సార్ మిమ్మల్ని. కానీ పాకిస్తానీస్ రోడ్ల మీదకి వచ్చి మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆ మాట చెప్పారు, బట్ మనం మాత్రం సైలెంట్. నేను ఒక విషయం చెప్తాను సార్. అగైన్ అండర్స్టాండ్ ది వాల్యూ సిస్టమ్ ఆఫ్ మై కంట్రీ. ద మూమెంట్ మోదీ డిక్లేర్డ్ I am accepting the ceasefire, every common man supported Modi. This is the beauty of my country, sir. నా నాయకుడు ఏది చెప్తే అదే నా మాట. వాళ్ళు ఏదో సార్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని ఉంటుంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోతున్న బ్యాటిల్ని గెలుస్తున్నామని వాళ్ళ ప్రజలకు చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే అది అలా చూపించలేదనుకోండి పాకిస్తాన్లో సివిల్ వార్ జరిగిపోతుంది. అండ్ పొలిటికల్ లీడర్షిప్ ఈ సివిల్ వార్ కోరుకోవట్లేదు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారు,
మేము ఇండియన్ ఫైటర్ జెట్స్ని పగలగొట్టాము, S-400ని ధ్వంసం చేసాము, ఇండియాలో 1,00,000 మంది చచ్చిపోయారు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఏ రిలేటెడ్ ఇమేజెస్ని చూపించడం పిక్చర్ సార్. వాళ్ళు ఇంక సార్ కంపారిజన్లో కూడా పాకిస్తాన్ ఎనీ డైమెన్షన్లో మిలిటరీ కానీ ఎకనామిక్ కానీ ఎక్కడా లేదు సార్. వాళ్ళ దగ్గర 15 రోజులకి సరిపడే డాలర్స్ కూడా లేవు సార్. అసలు వాడు మనతో రావడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. నా దగ్గర 20 నెలలు కావాల్సిన డాలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ నాది $700 బిలియన్ టచ్ చేస్తుంది సార్. నువ్వు $1 బిలియన్ అడుక్కొని తెచ్చుకున్నావు, నువ్వు నాతో ఢీ కొట్టడానికి వస్తానంటావేంటి? అసలు అర్థం లేని పని సార్ అదంతా. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ మిస్గైడెడ్ సార్. అంటే జనాల మైండ్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంది సార్. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ 40% దాటిపోతుంది సార్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ 4% టచ్ అయితే ప్రైమ్ మినిస్టర్ విల్ సమన్ ది గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎందుకు ఇంత పెరుగుతుందని. అక్కడ 40% పెరిగిపోయినా పట్టించుకునేటోళ్ళు లేడా? సో దిస్ ఈజ్ వేర్ ఐఆమ్ డిఫరెంట్, దిస్ ఈజ్ వేర్ పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ సార్. మీరు అన్నారు కదా వాళ్ళందరూ రోడ్ల మీద వస్తున్నారు, మనం ఎందుకు రోడ్ల మీద వెళ్ళట్లేదు, మాకు పిఓకే కావాలని. మన ప్రధాని నిర్ణయము మన నిర్ణయం. దట్ ఈజ్ అ వాల్యూ సిస్టమ్ ఆఫ్ మై కంట్రీ. అందుకే ఈ దట్ సార్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ చాణక్య సార్. మనం చాణక్య పుట్టినోళ్ళము, మనం అలా ఆలోచిస్తాం. చాణక్య వారసులం. ఎస్, వ్యూహాత్మకంగా ఆలోచన ఉంటుంది. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ చాణక్య. వి బిలీవ్ ఇన్ అవర్ లీడర్. మా లీడర్ ఏం చెప్తే అదే నా మాట. మా లీడర్ మేము గెలిచాము అని చెప్తే ఎస్ మేము గెలిచాము. మా లీడర్ యుద్ధం కావాలి అంటే ఎస్ కావాలి. మా లీడర్ యుద్ధం వద్దు అంటే వద్దు, అంతే. ఒకే మాట, ఒకే దేశం, ఒకే మాట. అది ఇండియా, పాకిస్తాన్ కాదు మనం. సో వాళ్ళ వెదల్లా రోడ్ల మీద వెళ్ళిపోయి ఏది జరగకపోయినా జరిపేసాము, చంపేసాము, కొట్టేసాము, పేల్చేసామని వాళ్ళు మాట్లాడతారు సార్. లెట్ దెమ్ టాక్. వాళ్ళకి సంబంధించిన డ్రోన్లే కూలిపోతే వాటిని పట్టుకుని ఊరేగించారు, మన ఇండియాకి సంబంధించిన డ్రోన్స్ అనుకుని. సార్ వీళ్ళు సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్. ఒక మూర్ఖుడిని ఒరే నువ్వు మూర్ఖుడురా అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో పాకిస్తాన్ని ఒరే మీరు మూర్ఖులురా అని ప్రూవ్ చేయడము అసాధ్యం సార్. సో వాళ్ళని మూర్ఖులు మీరు అని చెప్పే మన ప్రయత్నంలో కూడా మనం కూడా మూర్ఖులను క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకే మనం ఏం చేయదలుచుకోలేదు సార్. ఎంత చక్కగా ప్రతిరోజు డిఫెన్స్ బ్రీఫ్ జరిగింది. సైనిక అధికారులు వచ్చి నిన్న ఏం జరిగింది, పాకిస్తాన్లో ఒక్క డిఫెన్స్ బ్రీఫ్ గురించి మాట్లాడండి సార్. 1 లేదు. వీడేం చేస్తున్నాడు, UN సెక్యూరిటీ కౌన్సిల్ పంపించేసి అక్కడ ఏడుస్తున్నాడు, మా మీద దాడి చేశారు, మా మీద దాడి చేశారు. మరి పిరిగిపందా, నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు నా మీదకి? ఆయన ఇంకో విషయం సార్, టెర్రరిస్టులు చనిపోతే మిలిటరీ లీడర్స్ వెళ్ళి ఓదార్పులు చేయడం ఏంటి సార్? అంటే నువ్వు ఒక మెసేజ్ సొసైటీకి చాలా స్పష్టంగా ఇచ్చేసావు. ఏంటి, నేను టెర్రరిస్ట్ కంట్రీ, నేను టెర్రరిస్టులు నా బ్రదర్స్ అండ్ సిస్టర్సు, నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తా అని నువ్వు ఖచ్చితంగా చెప్పుకో. నువ్వే వదవయ్యావు కదా. హీఈస్ నాట్ రియలైజింగ్ సార్. ఈరోజు వరల్డ్కి 2 భయాలు సార్. మొత్తం లోకం ప్రపంచం అంతా 2 భయాలు సార్. ఒకటి టెర్రరిజము, ఒకటి న్యూక్లియర్ వెపన్. ఈ రెండిటితో పాకిస్తాన్ చెలగడుతుంది సార్. వాడికి అర్థం కావట్లేదు నా అస్తిత్వమే పోతుంది అన్న క్లారిటీ పాకిస్తాన్కి లేదండి. సో పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ స్టేట్, ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ స్టేట్ కంప్లీట్లీ. అసలు మనం దాని గురించి ఆలోచించడం కూడా మనం చేస్తున్న తప్పు. వాడు ఏదో పని చేసినప్పుడల్లా వాడిని గట్టి కొట్టడం, అక్కడతో ఆపేయడం, అంతే. నెక్స్ట్, ఎందుకంటే మన టార్గెట్ ఈజ్ డెవలప్మెంట్ సార్. మనం 2047 కల్లా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అని మనకు ఒక ఆశయం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక దారి ఉంది, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. అది వీడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే నేను అప్పుడే పుట్టాను, నువ్వు అప్పుడే పుట్టావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, నేను ఇంకా అడుక్కు తింటున్నా. అది నీ ప్రాబ్లం. అయితే వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు, వీడిని డిస్టర్బ్ చేయాలి. వీడిని డిస్టర్బ్ చేస్తే వీడు డైవర్షన్ డెవలప్మెంట్ నుంచి డిఫెన్స్కి వస్తుంది. అది మనకు తెలుసు. అందుకే మనం ఎక్కువ దాని వెనక వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడైనా మన బాడీలో ఒక పుండు ఏర్పడితే దాన్ని అక్కడ వరకు సర్జరీ చేసి తీసి పక్కన పడేయాలి. మరి పాకిస్తాన్ కూడా ఎప్పుడోకప్పుడు చేయాల్సిందే కదా ఇలా. అది ఆ టైం వస్తుంది సార్. ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. అది మనమే చేస్తాం. అది ఖచ్చితంగా, అది దేవుడు ప్రాబబ్లీ మన కోసం వదిలిన బాధ్యత అనుకోండి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ వరల్డ్ మ్యాప్ నుంచి తొలగిపోతుందో అది జరుగుతుంది సార్. మేబీ మీరు నేను ఉన్న టైంలో జరగకపోవచ్చు, బట్ వచ్చే 100-200 సంవత్సరాల్లో ఇది జరుగుతుంది సార్. అండ్ ఖచ్చితంగా ఆ పని భారతదేశమే చేస్తుంది. ఆ బాధ్యత మనకే దేవుడు ఇచ్చాడు సార్. వాళ్ళకు గుణపాఠం నేర్పించాలని, వాళ్ళ అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేయాలి.
ఈ బాధ్యత మందే, మనం నిర్వహిస్తాము. కాకపోతే ఓపికగా సహనంగా ప్రస్తుతం ఉన్నాం. రేడియేషన్ లీక్ కాకుండా ఉంటే ఏం జరుగుండేది? మన టార్గెట్ ఏంటి? మీ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఏం జరుగుండేది? ఎన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుండేది? పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో చావు దెబ్బ ఎలా తీసుండేవాళ్ళు? ఒకవేళ న్యూక్లియర్ లీక్ అవ్వలేదు అనుకోండి సార్, ఖచ్చితంగా పిఓకే మీద ఫుల్ ఫ్లెజ్డ్ మిలిటరీ క్యాంపెయిన్ జరిగేది. మనం పిఓకేని స్వాధీనం చేసుకునే వాళ్ళము. అటు బలూచిస్తాన్ వేరైపోయేది, పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలుగా అయ్యేది. గుణపాఠం: నా వైపు వేలెత్తి చూస్తే వేలు విరిచేస్తాను, నా వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు బీకేస్తాను. ఈ గుణపాఠం మనం ఖచ్చితంగా పాకిస్తాన్కి చెప్పేవాళ్ళం సార్. పిఓకి మనకు వచ్చేసేది, అటు బలూచిస్తాన్ పోయేది. ఎన్ని రోజులు? మహా అయితే ఒక 2 నెలలు, మహా అయితే 2 నెలలు. పిఓకే తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు సార్. పిఓకే క్యాంపెయిన్ వుడ్ బి 3 వీక్స్ 4 వీక్స్ క్యాంపెయిన్. ఆ కన్సాలిడేషన్ ప్రాసెస్ 2-3 మంత్స్ తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు టెర్రరిస్ట్ ఉండిపోయాడు, ఎవడు సివిలియన్, ఎవరు మన తరపున ఉన్నాడు, ఎవరు వాళ్ళ తరపున ఉన్నాడు, ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ అంటాం సార్. దీన్ని ఈ మాపింగ్ అప్ అంటారు. దీన్ని టెక్నికల్ మిలిటరీ లాంగ్వేజ్లో మాపింగ్ అప్ అంటారు. ఈ మాపింగ్ అప్ వుడ్ హ్యావ్ టేకన్ 3-4 మంత్స్ టైం. మిలిటరీ క్యాంపెయిన్ 3 వారాలు కూడా పాకిస్తాన్ చాలేదు సార్. ఎందుకు అంటున్నానంటే సార్, ఇప్పుడు చండీగఢ్లో మాకు వాలంటీర్స్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసింది సార్. వేలల్లో లక్షల్లో యూత్ వచ్చారు సార్. పాకిస్తాను యుద్ధ భూమి వదిలేసి పారిపోయే సైన్యం. నాకు సివిలియన్ ఒరే అవసరం ఉంది నాన్న అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నేను వస్తాను అని చెప్పే నా దేశం సార్. సో పాకిస్తాన్ ఆర్మీ మనం ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటెన్స్ అటాక్ చేయంగానే వాళ్ళు పారిపోతారు సార్. టాప్ లీడర్షిప్ పారిపోతుంది, కింద వాడు పోరాడతాడు, టాప్ లీడర్షిప్ పారిపోతుంది. ఎందుకు పారిపోతుందంటే వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారు సార్. పెట్రోల్ పంపులు నడుపుతున్నారు, కమర్షియల్ కాంప్లెక్సెస్ నడుపుతున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు, డైపర్లు తయారు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలా ఇవన్నీ ఏదో పనులు పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది సార్. టాప్ లీడర్షిప్ కింద వాళ్ళకి అంతగా పెద్దగా ఏం లాభాలు అందట్లేదు. అయితే ఈ టాప్ లీడర్షిప్ నా దగ్గర డబ్బు ఉంది, నా పిల్లలు అమెరికా, లండన్, కెనడాలో ఉన్నారు, నేను ఎందుకు కావాలి ఇక్కడ? వాడు పారిపోతాడు. ఆ లీడర్షిప్ పారిపోయిన వెంటనే కింద వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు సరెండర్ చేసేస్తారు. ఇదే కదా జరిగింది బంగ్లాదేశ్లో. 93,000 మంది సరెండర్ ఎందుకు చేశారనుకుంటున్నారు? టాప్ లీడర్షిప్ పారిపోయింది. వీళ్ళు స్పెషల్ ప్లేన్లు తెప్పించుకొని పారిపోయారు సార్. స్పెషల్ ప్లేన్లు తెప్పించుకొని పారిపోయారు వీళ్ళు. అండ్ బికాజ్ మనం ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసామని చెప్పేసి వేరే దేశాలకు పారిపోయారు. సో వీళ్ళు పోరాడే సైన్యం కాదు సార్, వీళ్ళు పారిపోయే సైన్యం. కాబట్టి ఖచ్చితంగా పిఓకే మనకి ఈజీగా వచ్చేసేది, అటు బలూచిస్తాన్ వేరైపోయింది. ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ కంట్రోలింగ్ అథారిటీ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడా కూడా పాకిస్తాన్లో కిరాణా హిల్స్లో రేడియేషన్ లీక్ కాలేదు అని ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇండియా పైచేయి సాధించబోతుంది, పాకిస్తాన్ పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేస్తుందని అమెరికా పాకిస్తాన్ ఆడినటువంటి గేమ్ ఇదొక యాక్టింగ్ డ్రామా అనుకోవచ్చా? అంటే ఇది వితౌట్ ఎనీ ఫ్యాక్ట్స్ కాబట్టి దీన్ని స్పష్టంగా చెప్పడానికి తెలియదు. బట్ ఖచ్చితంగా సమ్ ఇన్ఫర్మేషన్ వుడ్ హ్యావ్ బీన్ షేర్డ్ విత్ ఇండియా, authentic information related to nuclear leak. ఓకే, అంటే వితౌట్ ప్రాపర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనం కూడా ఆగే వాళ్ళం కాదు అని అయితే నాకు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మనం యాక్సెప్ట్ చేసి ఉంటాము అని నా అభిప్రాయం సార్. అంటే గ్రౌండ్లో ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి, బట్ ఖచ్చితంగా మనం ఆ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే సరేలేండి అని చెప్పి ఆగుంటాము అని నా అనుమానం. అలాగే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మార్నింగ్ మనకు సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్స్ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళ ఫేస్లో చాలా గంభీరత్వం కనిపించింది, ఒక విజయం సాధించబోతున్నాం అనేటువంటి ఆ ధైర్యం కనిపించింది. కానీ ఈవినింగ్కి వచ్చేసరికి సీజ్ ఫైర్ విషయంలో మాట్లాడేటప్పుడు అందరూ కూడా నీరసపడిపోయారు. సో ఇదే పరిస్థితి మన బార్డర్లో డైరెక్ట్గా పాకిస్తాన్తో అటాక్ చేసేటువంటి ఆ సోల్జర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది అందరికీ సార్? ఎందుకంటే సార్ ఇండియా పిఓకే ఈజ్ అన్ అన్ఫినిష్డ్ అజెండాలా భావిస్తుంది సార్. అంటే నేను చెయ్యాల్సిన న్యాయం నా దేశానికి ఇంకా చెయ్యలేదు అనే ఒక భావన ప్రతి సోల్జర్లో ఉంది సార్. సో ఒక మంచి అవకాశం చేతులు దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేసరికి ఇంకందరూ మళ్ళీ వీడు జారుకున్నాడు అన్న ఒక ఫీలింగ్లో అందరు ఫేసెస్ డల్ అయిపోయాయి సార్. అదే కాదు సార్, మొత్తం దేశం సార్. వాళ్ళే ఎందుకు, ఈవెన్ ది ఎంటైర్ కంట్రీ, యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ సీజ్ ఫైర్ సార్. అంటే మనకి ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ ఇప్పుడు తెలుస్తున్నాయి, 2-3 రోజుల్లో తెలుస్తుంది న్యూక్లియర్ ఇదంతా. ఆ రోజు మనకు తెలియదు కదా సార్. మనం కూడా ఏమనుకున్నాము,
మళ్ళీ మనం ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నాము అని. సో ఆబ్వియస్లీ మిలిటరీ, ఎందుకంటే సార్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ ఓన్లీ ఆన్ నీడ్ టు నో బేసిస్. ఎవరికి ఎంత తెలియాలో అంతే తెలుస్తుంది. సో ఓన్లీ టాప్ అఫీషియల్స్ వుడ్ నో వై ద సీజ్ ఫైర్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, నాట్ ఎవ్రీబడీ సార్. సో అది మన ఫేస్లో, అందరి ఫేస్లో ఒక డల్నెస్ సడన్గా అది కనిపించేసింది సార్. బట్ టుడే వీఆర్ హ్యాపీ దట్ ఎస్ వీ హ్యావ్ టేకన్ ఏ గుడ్ డిసిజన్ టు గో ఫర్ సీజ్ ఫైర్. సార్, యాజ్ ఎ కంట్రీ ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ వైలెన్స్ సార్. మనం ఎప్పుడు వైలెన్స్ గురించి సార్, ఇప్పుడు మాల్దీవ్స్ తీసుకోవాలంటే మనకి ఎంతసేపు సార్, అవును, శ్రీలంక తీసుకోవాలంటే మనకి ఎంతసేపు సార్, బంగ్లాదేశ్ సార్, మనం ఆ దేశానికి పురుడు పోసాం సార్. మన కన్న బిడ్డ అది బంగ్లాదేశ్. అందులో ఒక్క ఇంచైనా మనం తీసుకున్నాం సార్? ఒక్క ఇంచ్ లేదు, ఎందుకంటే మనకు ఆ స్వార్థం లేదు సార్. సో దిస్ ఈజ్ వేర్ అవర్ కంట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ వాల్యూ సిస్టమ్. మనం వైలెన్స్ చేసినా వీ లిమిట్ ఇట్ టు ద నీడ్ ఆఫ్ ది వార్. ఆ వార్ అయిపోయిన వెంటనే బ్యాక్ స్టెప్. సో దట్ ఈస్ వాట్ మై కంట్రీ. సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్కి మనమే పురుడు పోసాం మన బిడ్డ అని. కానీ అదే బిడ్డ మన గుండెల మీద తంతుంది. బంగ్లాదేశ్ మనల్ని వ్యతిరేకిస్తుంది, ఏమంటారు సార్? బంగ్లాదేశ్ని మనం చూసుకుంటే కనుక పొలిటికలీ 2 విభాగాలు ఉన్నాయి సార్. ఒకటి అవామీ లీగ్, ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవామీ లీగ్ షేక్ హసీనా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖాలిదా జియా. ముందు నుంచే, స్టార్టింగ్ నుంచి 1971 నుంచి కూడా ఆ బిఎన్పి ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, వాళ్ళు ఎప్పటికీ ప్రో పాకిస్తాన్. ఇప్పుడు ఖాలిదా జియా బిఎన్పి, అవామీ లీగ్ మన షేక్ హసీనా. ఇప్పుడు షేక్ హసీనా ఇండియాలోనే ఉంది, మన అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆ అవామీ లీగ్ పార్టీ కానీ పొలిటికల్ లీడర్షిప్ అక్కడ లేదు కాబట్టి ఆ బిఎన్పి చేస్తున్న నాటకాలు ఇవన్నీ సార్. కామన్ మ్యాన్ ఖచ్చితంగా సార్, బికాజ్ నేను బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళతో చాలా క్లోజ్గా పనిచేశాను సార్. I can tell you for sure, the Bangladesh army would not like the statements what the political leadership is giving. మనం జాయింట్ మిలిటరీ ట్రైనింగ్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా సార్, బంగ్లాదేశ్ 3 వైపులు మనం ఉన్నాం. 3 వైపులు మనం ఉన్నాము. ఒక చిన్న పార్ట్ మ్యాన్మార్తో వాళ్ళకి ల్యాండ్ బౌండరీ ఉంది. ది లీడర్షిప్ ఆఫ్ మిలిటరీ లీడర్షిప్ ఆఫ్ బంగ్లాదేశ్ నోస్ దాట్ if India decides within 2-3 months Bangladesh can be physically occupied by India. కాకపోతే వాళ్ళకి ఇంకో విషయం ఏంటి తెలుసు అంటే, మిలిటరీ లీడర్షిప్ ఇస్ డిసిప్లిన్డ్ అనే విషయం కూడా తెలుసు. సో ఖచ్చితంగా అదొక పొలిటికల్ స్టేట్మెంటే తప్పితే అక్కడ పాపులేషన్ కానీ అక్కడ మిలిటరీ లీడర్షిప్ కానీ ఆ స్టేట్మెంట్స్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు అని నా అనుమానం సార్. ఇది కానీ హిందువుల్ని చంపేస్తున్నారు, దారుణంగా వేధిస్తున్నారు, దాడులు చేస్తున్నారు ఇదే బంగ్లాదేశ్లో. పవర్ ఫ్లోస్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ సార్. ఆ పొలిటికల్ లీడర్షిప్ యాంటీ హిందూ ఎప్పుడైతే క్లోజర్ టు పవర్ వెళ్తుందో ఇవన్నీ కామన్ సార్ బంగ్లాదేశ్లో. అసలు బంగ్లాదేశ్ పుట్టిందే ఆ వల్ల సార్, దట్ పర్సిక్యూషన్ ఆఫ్ హిందూ మైనారిటీ ఇన్ బంగ్లాదేశ్. కాకపోతే మళ్ళీ వీళ్ళు బిఎన్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మన షేక్ హసీనా ఇండియాకి వచ్చేసింది, అక్కడ అవామీ లీగ్ ప్రెజెన్స్ పోయింది కాబట్టి మీరు మళ్ళీ వీళ్ళు ఆ యాంటీ హిందూ అజెండా ఏదైతే ఉందో మళ్ళీ తీసుకొచ్చేస్తారు. మీరు అన్నది వాస్తవం సార్, అది కరెక్టే సార్. మిగిలిన ఇతర దేశాల డిఫెన్స్ సిస్టమ్కి, మన డిఫెన్స్ సిస్టమ్కి, ముఖ్యంగా మన సోల్జర్స్కి, మన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. అది ఎలాంటి కష్టమైనా ఎలాంటి నష్టమైనా కూడా ప్రాణాలు పోయినా పర్వాలేదని డిసైడ్ అవుతారు అంటారు, నిజమేనా? 100% సార్. ఇప్పుడు మీరు కార్గిల్ యుద్ధమే తీసుకోండి, 1971 వార్ తీసుకోండి, 1965 వార్ తీసుకోండి, 1947 వార్ తీసుకోండి. ఏ వారు పాకిస్తాన్ వాడు మన మీద గెలవలేదు సార్. ఎందుకు గెలవలేదంటే అట్లీస్ట్ 47, 65, 71 కెపాసిటీ ఆఫ్ బోత్ ద కంట్రీస్ వాజ్ సేమ్. మిలిటరీ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ ఆల్మోస్ట్ సేమ్. మనం ఎందుకు గెలిచాం కాబట్టి మిలిటరీ లీడర్షిప్ సార్, డిసిప్లిన్, ట్రైనింగ్, ఆ జీల్. ఇప్పుడు వరల్డ్లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది సార్, ఆర్మీ వాళ్ళలో కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని కేంబ్రియన్ పెట్రోల్ అంటారు. చాలామందికి తెలియదేమో, మీ ప్రేక్షకులు కూడా ఫస్ట్ లాస్ట్ 2023లో ఈ కాంపిటీషన్ జరిగింది సార్. 135 కంట్రీలు పార్టిసిపేట్ చేశాయి సార్. 135 కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్. ఇండియా గెలిచింది సార్. అంటే ఐ హ్యావ్ ద బెస్ట్ ఫైటింగ్ సోల్జర్ విత్ మై కంట్రీ సార్. సో నన్ను పాకిస్తాన్తో కంపేర్ చేయడం అన్నది కొంచెం మూర్ఖత్వం సార్. అంటే నేను నా సైనికుడిని అవమానించుకున్న టైప్. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ గ్రేట్ సార్. సో బికాజ్ సార్
35 Gorkha, if I remember the name of the regiment, 35 Gorkha rifles, excellent. 2021లో మళ్ళీ 4-5 Gorkha rifles. మన దగ్గర సోల్జర్స్ ఎలా ఉన్నారంటే సార్, వాడికి 16 బుల్లెట్లు తగిలినా వాడు దూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఒక డివైన్ బ్లెస్సింగ్ ఉంది సార్, ఒక దేవుని ఆశీర్వాదం మన ఒక కంట్రీలో ప్రతి ఒక్క సోల్జర్ మీద ఉంది సార్. సో దట్ ఈజ్ వేర్ దేవుడు మన సైడ్ ఉన్నాడు సార్. మనల్ని ఎవ్వడు ఓడించలేడు సార్. ఎందుకంటే ఆ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ మన ఆర్మీలో ఉన్నట్టు పాకిస్తాన్ ఆర్మీలో దరిదాపుల్లో కూడా లేదు. మన తెలుగు వ్యక్తి మురళీ నాయక్ ఇదే వారిలో చనిపోయారు, ఆయన గురించి ఏమంటారు? వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడడం జరిగిందండి. అండ్ అంటే ఆ అబ్బాయి మామయ్య కూడా ఒక వీడియో కూడా నేను విన్నాను. అంటే అబ్బాయి చూడండి సార్, 19-20 years ఓల్డ్ అబ్బాయి, నేను దేశం కోసం ప్రాణత్యాగం చేయాలి, నా బాడీ తిరంగాలో చుట్టి పంపించాలి అంటే, ఈ టైంలో పిల్లలు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అని చెప్పే టైంలో కూడా ఒక అబ్బాయికి ఇలా దేశ సేవ చేయాలి అన్న ఒక ఆలోచన ఉంది చూడండి సార్, అది హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్. అంటే మన 2 తెలుగు రాష్ట్రాలు మన హిస్టరీ బుక్స్లో మురళీ నాయక్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఐఎమ్ నాట్ జస్ట్ మేకింగ్ ఎ లూజ్ స్టేట్మెంట్, అది మన వచ్చే భావితరాలకు ఒక స్ఫూర్తిదాయిలా ఉండాలి సార్. ఎందుకంటే ఒక 19-20 years అబ్బాయికి ఆ స్పిరిట్ ఉంది అంటే మనం ఎంత నేర్చుకోవాలి సార్ అబ్బాయి గారు. మనము కంఫర్ట్లోకి వెళ్ళిపోతున్నాం సార్, ఆ అబ్బాయి సాక్రిఫైస్కి వెళ్ళాడు సార్. ఆ తల్లి ఎంత గ్రేట్ సార్, అలాంటి కొడుకుని కన్న తల్లి ఎంత గ్రేట్ సార్. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ అ మెసేజ్ టు ఆల్ ద యూత్. పిచ్చి పిచ్చి విషయాల్లో, బెట్టింగ్ యాప్స్లో కానీ, ఏమంటారు డ్రగ్స్లో కానీ, ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. మీ ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. సో ఎవ్రీ యూత్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అని ఒక మెసేజ్ ఆ చిన్న అబ్బాయి అందరికీ ఇచ్చేళ్ళాడు సార్. సో అది మనం అందరు నేర్చుకోవాలి సార్. అగ్నివీర్లో సెలెక్ట్ అయినటువంటి మురళీ నాయక్ నేరుగా బార్డర్ వరకు వెళ్ళాడంటే అతని కరేజ్, అతనిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ అనుకోవచ్చా? 100% సార్. ఇన్ఫ్యాక్ట్ అగ్నివీర్లో రిటెన్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ టాలెంట్ ఓన్లీ. 3-4 సంవత్సరాల తర్వాత ఓన్లీ 25%ని రిటైన్ చేసుకుంటారు, 75%ని తిరిగి పంపించేస్తారు. సో అబ్బాయి అగ్నివీర్ నుంచి జాయిన్ అయ్యి అక్కడ ఉన్నాడు అంటే ఇట్ మీన్స్ హీ వాజ్ ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్ అండ్ అ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఉంది అని అబ్బాయి ఆర్మీకి నిరూపించాడు కాబట్టి అక్కడ ఉన్నాడు సార్. అంటే బై ఛాన్స్ అవ్వలేదు ఇది, ఇది తన బాడీని మైండ్ని అలా ప్రిపేర్ చేసుకున్నాడు, యుద్ధం వస్తే నేను ఉంటాను అని చెప్పేసి. అది మనం అర్థం చేస్తాం. సో మురళీ నాయక్ చనిపోయినా కూడా అవతల పాకిస్తాన్ సోల్జర్స్ని ఎంతమందిని చంపేసి ఉండొచ్చు? అతని కరేజ్, అతనికి ఉన్నటువంటి అది ఇంకా డీక్లాసిఫై చేయలేదండి. మన గవర్నమెంట్ ఎటువంటి డీక్లాసిఫికేషన్ ఇంకా చేయలేదు కాబట్టి అది మనం వెయిట్ చేసి చూడాలి. అసలు ఏ పరిస్థితిలో ఇది జరిగింది, ఏమైనా బాంబ్ అటాక్ జరిగిందా, 1-to-1 గన్ బ్యాటిల్ జరిగిందా, అసలు ఏం జరిగింది అన్నది ఇంకా అవుట్ అవ్వలేదు సార్. అది అవుట్ అయిన తర్వాతే మనం దాన్ని. సోల్జర్స్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్స్ అయినా కానీ పబ్లిక్ అయినా కానీ, ఈ ఇష్యూని బట్టి చూస్తే చాలా చోట్ల మనం వింటుంటాం, మా పొలాలను ఆక్రమించేశారు, మాకు రావాల్సినటువంటి సరైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందడం లేదు, సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, మా ఆస్తులను ఆక్రమించారు, మాకు న్యాయం జరగట్లేదని చాలామంది చాలా చోట్ల మన చిన్న చిన్న పేపర్లో ఒక క్లిప్పింగ్స్ వస్తుంటాయి మనకి. సో దాని గురించి మీరు ఏం మాట్లాడారు సార్? మీరు చెప్తే నమ్మరు సార్, నేను ఆర్మీలో 11 years పనిచేశాను సార్, 2004 to 2015. నా దగ్గర యాజ్ అన్ ఆఫీసర్ వన్ ఐ వాజ్ దేర్ ఇన్ ద యూనిట్, ఒక 10 మంది కంప్లైంట్స్ తీసుకొని వచ్చారనుకోండి సార్. అందులో 7 సార్ ఊర్లో నా భూమిని ఆక్రమించుకున్నారు. ఇదే పాయింట్, మీరు చెప్పిన పాయింట్ సార్. వీ యూస్ టు పర్సనలీ టాక్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సార్, వీ యూస్ టు పర్సనలీ టాక్ టు ద డిస్ట్రిక్ట్ ఎస్పీస్ అండ్ గెట్ దేర్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ని మేము పర్సనల్గా వీళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసాం. మన దేశం ఎలా అయిపోయిందంటే సార్, కొన్ని విషయాల్లో మనం బాగా ఆస్తులు అని దాని వెనుక పరిగెట్టి ఒక ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ మన దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్నాగానే అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ భూముల్ని ఆక్రమించుకుంటున్నాం సార్. ఇది మనం చేసే అతిపెద్ద నేరం అవుతుంది సార్. ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆర్మీలోకి వెళ్ళారో ఈ సమాజాన్ని నమ్ముకొని ఆ ఫ్యామిలీని అక్కడ వదిలేసి దేశ సేవకి వెళ్ళాడు. అదే సమాజంలో ఒక మనిషి ఆ అబ్బాయి భూమిని కానీ ఇంకేదైనా ప్రాపర్టీని ఆక్రమించుకుంటే కనుక నా సందేశం మన అందరు సొసైటీకి ఏంటంటే ఐకమత్యమై ఆ అబ్బాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం పోరాడాలి.
అది మన నైతిక బాధ్యత సార్. మనం అది కూడా చేయకపోతే ఇంకా మనం మనుషుల్లాగా మనం లెక్క పెట్టుకోవద్దు, ఆ పని చేయాలి సార్. ఎందుకంటే దట్ ఈస్ ద బేసిక్ వాట్ వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు దట్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఈ జనరేషన్కి ఆపరేషన్ సింధూర్తో ఒక అవగాహన కలిగిందంటారా? సో 100%. మన ఇండియన్ సోల్జర్స్ ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధైర్యవంతులు, మన కోసం ఇలా ప్రశాంతంగా మనం ఇక్కడ తిరగగలుగుతున్నాం, పడుకోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే మీలాంటి ఆర్మీ ఆఫీసర్స్, మీలాంటి ఆర్మీ సోల్జర్స్ అక్కడ బార్డర్లో ఉండడం వల్ల అనేది ఈ జనరేషన్కి తెలుసుంటుందా ఆపరేషన్ సింధూర్ ద్వారా? ఆల్మోస్ట్ 100%. ఇది నా అభిప్రాయం సార్. ఆల్మోస్ట్ 100%కి ఈ లైన్ ఆఫ్ థాట్ వచ్చి ఉండాలి సార్. ఇంకా రాలేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. 100% ఈ లైన్ ఆఫ్ థాట్ వచ్చి ఉండాలి. ఇదే కాదు, ఎస్పెషలీ మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను కూడా ఆర్మీకి వెళ్తాను అని ఒక అవగాహన కూడా రావాలి. ఇక బెలూచిస్తాన్ గురించి ఏం చెప్తారు? బెలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది, తనకు తానే ప్రకటించుకుంది. సో ఇప్పుడు బెలూచిస్తాన్ నిజంగా ఒక సపరేట్ దేశంగా మారే అవకాశం ఉందంటారా? అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. యాక్చువల్లీ ఒకవేళ ఈ వార్ కొనసాగితే మాత్రం అది 100% అయిపోయేది అఫీషియల్గా. అంటే కొన్ని న్యూస్ ఛానల్స్లో నేను చూశాను సార్, దట్ దే హ్యావ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అని. అది గ్రౌండ్ రియాలిటీ ఏమో మనకి ఇంకా తెలియదు, అఫీషియల్గా అయితే ఏం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో మేము UN కూడా రాసాము, మాకు డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఇవ్వండి, మీరు వచ్చి ఎంబసీ ఇక్కడ బలూచిస్తాన్ క్వెటాలో పెట్టుకోండి అని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే చూశాను. అదేవిధంగా ఇండియన్స్కి వీజా ఆన్ అరైవల్స్ ఇస్తాము అన్న కొన్ని అంశాలు కూడా న్యూస్లో అయితే వచ్చాయి కానీ అది ఎక్కడి వరకు నిజం అన్నది నాకు అంత ఐడియా లేదండి. బట్ వెయిట్ అండ్ వాచ్ సార్. కాకపోతే ఖచ్చితంగా POK జరగకపోయినా సార్, ఇండియా షుడ్ ఎన్ష్యూర్ దట్ బలూచిస్తాన్ షుడ్ బికమ్ ఎ రియాలిటీ. వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మనం ఇవ్వాలి అనే నా ఆలోచన అయితే ఖచ్చితంగా ఉందండి. అది నా వ్యక్తిగత ఆలోచన. అంటే ఇట్ ఈస్ నాట్ టు డూ వార్ మాంగరింగ్ ఆర్ సంథింగ్, నో. ఎందుకంటే సార్ 1947లో ఇండియా పాకిస్తాన్ జన్మించినప్పుడు బలూచిస్తాన్ కూడా ఇండిపెండెంట్ అయింది సార్. అప్పుడు ఆ ప్రావిన్స్ పేరు కాలత్, KALAT. మీరు గూగుల్ వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. మొహమ్మద్ అలీ జిన్నా ఏం ఎదో పని చేశాడంటే, ఫస్ట్ ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో మళ్ళీ వాళ్ళని పిలిచి మీరు పాకిస్తాన్లో కలిసిపోండి అని చెప్పాడు, అక్టోబర్ 1947లో. అలా ఎలా కుదురుతుంది? వీ హ్యావ్ డిక్లేర్డ్ అవర్ సెల్ఫ్స్ ఇండిపెండెన్స్, వీఆర్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అంటే. ఇది వినకుండా మార్చ్ 1948లో పాకిస్తాన్ ఆర్మీ పంపించి అక్రమంగా స్వాధీనం చేసుకుంది బలూచిస్తాన్. సో దిస్ ఈజ్ వేర్ బలూచిస్తాన్ కాలత్ ఏదైతే కంట్రీ ఉండేదో ఇట్ లాస్ట్ ఇట్స్ ఇండిపెండెన్స్. అంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసింది ఏదో పని, POK ఒకటే కాదు, బలూచిస్తాన్లో కూడా వీళ్ళు చేసింది ఏదో పని. అక్కడ వాళ్ళని కూడా మోసం చేశారు. 100% సార్. పాకిస్తాన్ = మోసం, మోసం = పాకిస్తాన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు అదొక్కటే కాదు సార్, పోనీ స్వాధీనం చేసుకున్నారు, ఓకే, పోనీ అక్కడ డెవలప్మెంట్ చేశారా అంటే నయా పైసా డెవలప్మెంట్ బలూచిస్తాన్లో గత 70 సంవత్సరాల్లో జరగలేదు సార్. ఎందుకు అంటే దాన్ని ఒక కాలనీలా వాడుకుంటున్నాడు సార్ పాకిస్తానుడు. అక్కడ గోల్డ్, సిల్వర్, మినరల్ రిసోర్సెస్, డైమండ్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఎవరితో కలిసి? చైనాతో కలిసి. అండ్ వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఏమీ లేదు. మీరు బలూచిస్తాన్ చూస్తే ఎడార్లాగా ఉంది. అంటే అక్కడ గోల్డ్, కాపర్, డైమండ్ ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే అక్కడ ఎంత డెవలప్మెంట్ రావాలి సార్. అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పోరాడుతుందంటే, పోనీ నువ్వు నన్ను తీసుకున్నావు లోపల, పోనీ నాకు బాగు చేసావంటే అది లేదు. అండ్ ఇట్ ఈస్ టిపికలీ ఒక కాలనీలా వాడుకుంటుంది సార్. అంటే ఎలా బ్రిటిషర్స్ మన మీద సో అదే విధానంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని ఒక కాలనీలా వాడుకుంటుంది, ఒక బానిసలాగానే. ద వే ది ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ట్రీట్స్ ద బలూచ్ కామన్ మ్యాన్, అసలు దానికి లెక్కలేదు సార్. వాళ్ళు చేస్తున్న నేరాలు, వాళ్ళు చేస్తున్న ఘోరాలు దానికి అసలు లెక్కనే లేదు. సో ఖచ్చితంగా బలూచిస్తాన్ వాడికి ఇండిపెండెన్స్ ఇప్పించే బాధ్యత మనందరిది సార్, మనందరిది. యాజ్ ఎ కంట్రీ నేను అంటున్నాను. ఖచ్చితంగా మనం POK అప్పుడే జరిగినా జరగకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా జరగదు. కానీ అక్కడ గ్వాదర్ పోర్ట్ చైనా కంట్రోల్లో ఉంది. చైనా ఇప్పటికే ఎకనామిక్ కారిడార్ను కూడా బలూచిస్తాన్ మీదుగా వేసుకుంది. అది సాధ్యపడుతుంది? కావాలని చేశారు. ఎందుకు చేశారు? థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు అది చైనా మీద కూడా యుద్ధం చేసినట్టు అవుతుంది కదా. చైనా వాడు మధ్య వస్తాడు కాబట్టి అందుకే గోదావరి నుంచి తీసింది. కరాచీ నుంచి ఇలా, ఎందుకంటే ఇది చేయాలి, ఇది చేస్తేనే ఫ్యూచర్లో బలూచిస్తాన్ మన దగ్గర ఉంటుంది అన్న క్లారిటీ ఉంది కాబట్టే వాళ్ళు చేసిన అది. సో ఇప్పటికైనా కానీ బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అయితే మారడం ఖాయం.
ఖాయం అండ్ జరగాలి, అందులో మన పాత్ర ఉండాలి. సో భవిష్యత్తులో ఉంటుంది. 100%. ఇక టర్కీ విషయానికి వద్దాం. టర్కీ నా బ్రదర్ కంట్రీ పాకిస్తాన్ అని పదే పదే చెప్తుంది. మనం ఇదే టర్కీలో భూకంపం వస్తే 100 కోట్ల రూపాయల సామాగ్రిని పంపించాం, సిస్టమ్ పంపించాం, ఇక్కడి నుంచి ఒక టీంని పంపించాం. కనీసం విశ్వాసం లేకుండా టర్కీ ఇదే పాకిస్తాన్కి డ్రోన్స్ని ఇచ్చింది, ఒక వార్షిప్ని పంపించింది, తనకు సంబంధించినటువంటి మనుషుల్ని, ఆర్మీ పర్సన్స్ని పంపించింది. ఏం చేయాలి టర్కీని మనం? బాయ్కాట్ టర్కీ అని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సార్. మనం అందరం ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాలి. టర్కీ సంబంధించిన ఏ బిజినెస్ ఇండియాలో జరగడానికి వీలేదు. అండ్ టర్కీకి మనం ఇండియన్స్ యాజ్ ఎ టూరిస్ట్ వెళ్ళకూడదు సార్. టర్కీ ఈజ్ అర్నింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఇండియన్స్ హూ ఆర్ గోయింగ్ టు టర్కీ ఫర్ వెకేషన్స్. సో అది మనం ఖచ్చితంగా ఆపేయాలి సార్. 2. మూడవది సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు టర్కీ పాకిస్తాన్ని అంతలా సపోర్ట్ చేస్తుంది? దానికి కారణం ఒక్కటే సార్. టర్కీ మీకు హిస్టరీ, మెడివల్ హిస్టరీ తెలిస్తే కనుక ఓటోమన్ ఎంపైర్ అని ఉండేది సార్. ఓటోమన్ సామ్రాజ్యం అని చెప్పేసి ఉండేది. ఓటోమన్ సామ్రాజ్యం ఈరోజు ఉన్న టర్కీకి సెంటర్ సార్. వీళ్ళకు ఒక కోరిక ఏముందంటే, ఏ విధంగా అయితే మెడివల్ టైమ్స్లో మన ఓటోమన్ సామ్రాజ్యం ఏషియాలో, ఈస్టర్న్ యూరోప్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నామో మళ్ళీ ఇంకోసారి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి కోరిక టర్కీకి ఉంది సార్. అంటే ఓటమన్ సామ్రాజ్యం అంటే ఇస్లామిక్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ సామ్రాజ్యం మళ్ళీ తిరిగి రావాలి. ఈ భూభాగం మీద, యూరోప్, ఏషియా మీద ఓన్లీ ఇస్లామే ఉండాలి, ఇంకొక రిలీజన్ ఉండకూడదు అని ఒక ఆలోచన టర్కీ సార్. మీరు గమనిస్తే కనుక పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్. సో టర్కీకి ఇన్ ఫ్యూచర్ ఈ న్యూక్లియర్ వెపన్స్ అవసరం పడవచ్చు. సో వీడికి పాకిస్తాన్తో ఫ్యూచర్లో అవసరము రావచ్చు కాబట్టే వీడికి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది. అదర్వైజ్ టర్కీకి నయా పైసా కూడా పాకిస్తాన్ మీద ప్రేమ లేదు. ఇంకో విషయం చెప్తాను. ది ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ డూ నాట్ కన్సిడర్ ఏషియన్ ముస్లిమ్స్ యాజ్ ప్యూర్ ముస్లిమ్స్. అసలు వాళ్ళు పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ని కానీ అసలు మీరు ప్యూర్ ముస్లిమ్సే కాదు. ఎందుకలా? దే సే యు ఆర్ ఆల్ కన్వర్టెడ్. ప్యూర్ ముస్లిమ్స్ మేము మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, మా వాళ్ళు అక్కడికి వచ్చారు, మీ మీద రాజ్యం చేశారు కాబట్టి మీరు అయ్యారు. దే యూజ్ ఎ వర్డ్ సార్ ఈరోజు కూడా, ముహాజిర్ అంటే యు ఆర్ ఏ కన్వర్టెడ్, యు ఆర్ నాట్ ప్యూర్ ఇస్లామిక్ పీపుల్. అలాంటి వాడు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టే. ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు సార్. ఈరోజు బ్రదర్ గిరిధర్ అని మాట్లాడుతున్నాడు తప్పితే అది లోపల నుంచి వచ్చిన వాయిస్ కాదు సార్, వాడు అవసరాన్ని బట్టి వచ్చిన వాయిస్ అంతే. టర్కీకి పాకిస్తాన్తో ఎటువంటి ప్రేమ లేదు. నేను ఇంకో విషయం చెప్తాను మీకు. పాకిస్తాన్కి పిఓకేలో ఉన్న ముస్లిమ్స్తో ఎటువంటి ప్రేమ లేదు. పాకిస్తాన్కి పిఓకే కావాలి, పిఓకేలో ఉన్న ముస్లిమ్స్కి వాళ్ళకి సంబంధం లేదు. పాకిస్తాన్కి చైనాకి డైరెక్ట్ ల్యాండ్ రూట్ రావాలి అంటే వాళ్ళ దగ్గర పిఓకే ఉండాలి, అందుకే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. పాకిస్తాన్కి ఇండియాలో ముస్లిమ్స్తో కానీ, పిఓకేలో ఉన్న ముస్లిమ్స్తో కానీ ఎటువంటి ప్రేమ భావం జీరో కాదు, మైనస్ కూడా లేదు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడున్న ముస్లిమ్స్లో కూడా ఒక తెగింపు వచ్చింది అనుకోవచ్చా? 100% సార్. సార్ పహల్గామ్ జరిగిందే మన కంట్రీలో కమ్యూనల్ వైలెన్స్ తీసుకురావాలి, మత భేదాలు పుట్టించాలి అన్న ఉద్దేశంతో. ఇది 22 ఏప్రిల్ రోజు జరిగిన సంఘటన పహల్గామ్ ఇన్సిడెంట్. ఆ రోజు ఈ రోజు ఒక్క ఇన్సిడెంట్ అయినా జరిగిందా సార్? లేదు. అంటే దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ. నువ్వు నన్ను ఎక్కడైతే డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావో అది నువ్వు సాధించలేవు. ఇది ఈ మెసేజ్ మనం వరల్డ్ సార్. మన కంట్రీ ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ కంట్రీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మీరు హిందూ, నేను సిక్, ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. మనం ఏమన్నా రిలీజియన్ చూసుకున్నామా? లేదు. నా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు వచ్చారు, అంతే కదా సార్. అంటే మీరు దేశం కోసం సేవ చేశారు, నేను దేశం కోసం సేవ చేశాను అన్న ఒక్క ఉద్దేశంతోనే మీరు నా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చారు. అంటే ఈయన సిక్ అబ్బాయి, నేను వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు దూరంలో కూడా రాలేదు. అసలు లేదు. ఎందుకు రాలేదంటే అది మన ఆచారం సార్, అది మన కల్చర్. దట్ ఇదే కదా పాకిస్తాన్కి టచ్ అవుతుంది, వాళ్ళకి నచ్చంది.
19th 18th ఏప్రిల్ రోజు పాకిస్తాన్ చీఫ్ అదేగా చెప్పాడు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెనాట్ లివ్ టుగెదర్. ఒరే వెదవా వచ్చి చూడు, మేబీ మై డ్రైవర్ ఈజ్ ఎ హిందూ, మేబీ మై కొలీజ్ ఈజ్ ఎ ముస్లిం, మేబీ మై బాస్ ఈజ్ ఎ ముస్లిం. సో వీళ్ళకి ఇవన్నీ అర్థం కావండి. సో వీళ్ళు ఏంటంటే ఎలాగోలాగా విషయం కలపాలా, జనాలు కొట్టుకొని చావాలా, రాక్షస ఆనందం మనం పొందాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని ఇక తిరిగి మళ్ళీ దాన్ని పునఃసమీక్షించే అవకాశం లేదంటారా? మళ్ళీ ఇక వాటర్ ఇచ్చే పరిస్థితే లేదంటారా పాకిస్తాన్? 100% లేదు, 100% ఇవ్వకు. ఆల్రెడీ పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్ వాటర్ డెఫిసిట్ స్టేట్స్గా డిక్లేర్ అయిపోయాయి. పంజాబ్లో అండర్ గ్రౌండ్ వాటర్ 1 కిలోమీటర్ కిందికి వెళ్ళిపోయింది. ఇదే టైము మన స్టేట్స్కి వాటర్ అందించాలా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ మనము? పోనీ వాళ్ళు మంచిగా ఉన్నారంటే ఇచ్చామంటే అర్థం ఉంది. 1960 నుంచి 2025 65 సంవత్సరాలు సార్ 81% వాళ్ళకి ఇచ్చాం సార్, 20% మన దగ్గర ఉంచుకున్నాము. అండ్ మనం ఇంతలా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఇదే వాళ్ళు తిరిగి మనకు చేసేది. ఇప్పుడైనా బుద్ధి చెప్పాలి కదా సార్, ఇప్పుడు చెప్పతే ఇంకెప్పుడు చెప్తాం? అది ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బ కొట్టాల్సింది సార్. వాళ్ళ అర్హతులు, ఈ ట్రీట్మెంట్కి వాళ్ళు అర్హతులు. ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, వాటర్ని రిలీజ్ చేయండి, ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి పాకిస్తాన్ కోరుతుంది. సో దీని మీద ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మోదీ గారి ప్లేస్లో నేనుంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయగలేదు. బికాస్ ఇది వ్యక్తిగత నిర్ణయం కాదండి, యాజ్ ఎ కంట్రీ విల్ టేక్ ద డిసిజన్. మేబీ కొంచెం రిలాక్సేషన్ ఇవ్వచ్చేమో, మరీ వచ్చి కాళ్ళ మీద పడిపోతే. ఎందుకంటే అగైన్ వీఆర్ డ్రివన్ బై వాల్యూ సిస్టమ్. అవకాశం ఉంది కానీ జరగకపోవచ్చని నేను. కానీ ఒక మాట అన్నారు ఇదే మోదీ గారు, రక్తం నీరు కలిసి ఎక్కడ కూడా ప్రవహించలేవని. అంతే కదా సార్, అదే కదా జరుగుతుంది. మోదీ వెరీ క్లియర్లీ చెప్పారు, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. అది ఇప్పుడు అనలేదు సార్, 2014 నుంచి అంటూ వస్తున్నాడు ఆయన. వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆయన బుద్ధి లేని కంట్రీ సార్, ఇంకేం అర్థం ఉంది సార్? మొత్తం ఎంటైర్ ఈ ఆపరేషన్ సింధూర్ అంతకుముందు కూడా ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది దేశం అంతా కూడా, అజిత్ దోవల్. ఏంటి ఆయన స్పెషాలిటీ? నిజంగా ఆయన ఒక కాప, పాకిస్తాన్లో ఒక బిచ్చగాడగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు, అక్కడున్న సీక్రెట్స్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇవాళ మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొడుతున్నామంటే ఇది కూడా ఒక కారణం అంటున్నారు, నిజమేనా? 100% సార్. మాస్టర్ మైండ్ సార్. అంటే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయన హెడ్ సార్. ఒక నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్కి ఉన్న క్వాలిటీ ఏదైతే ఉండాలో ఆయనకి 100 కాదు సార్, 1000% ఉంది సార్. ఆయన ఆలోచనని ఎవ్వడూ పట్టుకోలేడు సార్, ఆయన స్ట్రాటజీని ఎవ్వడూ అర్థం చేసుకోలేడు సార్. ఎవ్వరికీ తెలియకుండా బ్యూటిఫుల్గా మాస్టర్ ప్లాన్ వేస్తాడు, ఒక స్కెచ్ చేస్తాడు, ఆ తర్వాత బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ మీరు పిఓకే చూస్తున్నారు, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నార్త్ ఈస్ట్ ఉగ్రవాదులు అసలు టాక్స్కే వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి వాళ్ళతోటి. సమ్వేర్ ద రూట్స్ గో టు అజిత్ దోవల్. అంటే మన దేశం, మనం అంటాం కదా సార్, మన భారతదేశ ముద్దు బిడ్డ అనేసి. సో హీఈస్ దట్ అజిత్ దోవల్. అజిత్ దోవల్ని మీరు ఓన్లీ ఫిజికల్గా చూడొద్దు, ఆయన ఓమ్నిపోటెంట్. ఆయన ఇక్కడ లేడేమో కానీ ఇక్కడ ఉంటాడు. అది ఆయన స్పెషాలిటీ సార్. ఆయన ఆలోచించే తీరు, ఆయన తీసుకున్న ట్రైనింగ్, ఆయన చేసిన త్యాగము మన దేశం కోసము. ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు గతంలో కూడా చాలా మంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకు ఉన్నారు, కానీ ఇలా ఆలోచించే సార్ అజిత్ దోవల్ 40-50 కంట్రీస్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి మీటింగ్ చేయగలిగాడంటే ఇలాంటి సత్తా అమెరికాకే ఉంది సార్. ఇంక వేరే దేశాలు పిలిస్తే ఎవడు రాడు. పాకిస్తాన్ కూడా మనలాగా కాపీ చేసి పిలిచింది సార్, 3 వచ్చారు సార్. మన దగ్గర 50 మంది వచ్చారు సార్. ఆ 3 కూడా ఎవరు? చైనా ఒక రిప్రజెంటేటివ్ని పంపించింది, సౌదీ అరేబియా ఒక చీఫ్లు రాలా. అంటే వాళ్ళు పిలిచినా రావట్లేదు. మనం పిలవంగానే 50 కంట్రీలు వాళ్ళ చీఫ్స్ని పిలిచారంటే ఏం చేసి ఉంటాడు ఆ మీటింగ్లో? వాళ్ళ బుర్రలో ఏం నడుస్తుందో కనుక్కోవాలి. వాళ్ళ బుర్రలో ఏం నడుస్తుంది, వీళ్ళు ఫ్యూచర్లో మనకి ఎలా హాని కలిగించగలరు, ఆ బుర్రలు వాడు చెప్పకుండా వాడి దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలా, దాని మీద కౌంటర్ స్ట్రాటజీ తయారు చేయాలి. అది అజిత్. 100 బుర్రలు కలిపిన బుర్ర అజిత్ దోవల్ బుర్ర అనొచ్చా? 1000 అనొచ్చు. 1000 బుర్రలు. అసలు ఆయన మీ ముందు కూర్చొని మీతో మాట్లాడుతూ ఆయన బుర్రలో ఏం నడుస్తుందో మనం చెప్పుకోలేదు. అంత స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ కెపాసిటీ.
హీఈస్ రియలీ అన్ అసెట్ టు ది కంట్రీ సార్. ఇలాంటి అండ్ సార్ ఆలోచన ధైర్యం సార్, ఇది చేద్దాము, ఇది చెయ్యాలి, ఇది చేసి తీరాలి. సో ఒక స్పిరిట్ ఆఫ్ కంట్రీకి సాక్రిఫైస్ కానీ సర్వీస్ కానీ ఇలాంటి వాళ్ళే కదా సార్ మనకు కావాలి. ఏసీ బంగ్లాల్లో తిరిగి కారులో సిలెట్లు కొట్టించుకునే వాళ్ళు కాదు కదా సార్ మనకు కావాల్సింది. ఇలాంటి టైమ్స్లో ఇలా ఆలోచించేవాడే మనకు కావాలి. సో మనకు దొరికే జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చా? ఏషియా జేమ్స్ బాండ్ ఆఫ్ ఏషియా. అండ్ సార్ మన కాంబినేషన్ చూడండి సార్, మీరు కామన్ మ్యాన్ ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు. ఒకవైపు ప్రధాని గారు, ఒకవైపు అమిత్ షా, ఒకవైపు రాజ్నాథ్ సింగ్, ఒకవైపు జయశంకర్, ఒకవైపు అజిత్ దోవల్, ఒకవైపు 3 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఎవడు ముట్టుకోగలడు సార్? వాళ్ళ జోన్లో వాళ్ళు ది బెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎవరు టచ్ చేయగలడు? సో దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ ది అన్స్టాపబుల్ ఇండియా టుడే, బికాస్ ద లీడర్షిప్ ఈజ్ ఫైనెస్ట్ లీడర్షిప్. మతభేదాలు ఉన్నాయి సార్, పొలిటికల్గా ఖచ్చితంగా అందరికీ మతభేదాలు ఉంటాయి. బట్ ఇండియా అనగానే అన్నీ పక్కకు తిరిగిపోతాయి. నా దేశం ముందుకు వచ్చేస్తుంది, అందరు ఐకమత్యం అయిపోతారు, వీడు నా టార్గెట్. అది మనము ఆపరేషన్ సింధూర్లో 1971లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఆ పని చేశారో అప్పుడు వచ్చిన మనకి ఎలివేషన్ మళ్ళీ ఇంకోసారి 2025లో. ఇప్పుడు వీళ్ళు ఎవరు పని వాళ్ళు ఎలా చేశారు ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు మీరు అన్నారు సార్ ప్రధాని గారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, అజిత్ దోవల్, మన ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ. ఖచ్చితంగా సార్. చాలా పెద్ద రోలు ఇక్కడ ఇజ్రోది సార్. ఎవరు ఇజ్రో గురించి మాట్లాడట్లేదు. ఇజ్రో నిఘా పెట్టిన తీరు పాకిస్తాన్ మీద, ఈ టైంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ క్లారిటీ మనకు. గ్రౌండ్లో ఇంటెలిజెన్స్ ఉంది, పైన శాటిలైట్ ఉంది, ఏం చేసుకుంటాం. సో ఇదంతా కోఆర్డినేట్ అవ్వాలి సార్. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు, ఇమాజిన్ ఆయనకి రోజుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎన్ని దేశాల కాల్స్ వచ్చి ఉంటాయో, వాళ్ళని డిప్లొమాటిక్గా ట్యాకిల్ చేయడం, వాళ్ళని మేము కాదు అగ్రెసర్, వాడు అగ్రెసర్, మేము విక్టిమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడము. దట్ కాల్స్ ఫర్ లాట్ ఆఫ్ కరేజ్. మీరు ఒకటి చూసారో లేదో కానీ వీళ్ళందరూ గత 10 రోజుల్లో ఎంత అలసిపోయి కనిపిస్తున్నారు. 24 hours పనిచేస్తున్నారు సార్. మనకు ఒక్కరోజు 6 గంటలు నిద్ర రాకపోతే రెండో రోజులు బుర్ర పిచ్చెక్కిపోయింది. వీళ్ళు గత 10-15 రోజుల నుంచి నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు, పనులు చేస్తున్నారు. సో వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది సార్. ఆ కోఆర్డినేషన్ సార్, ఇది వార్ టైం కోఆర్డినేషన్ కాదు, ఇది పీస్ టైం కోఆర్డినేషన్, వార్ టైం అవుట్పుట్. పీస్ టైం కూడా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ సార్. పాకిస్తాన్లో పొలిటికల్, ఆర్మీ, ఐఎస్ఐ 0 కోఆర్డినేషన్. నా ప్రధాని మీటింగ్ పిలిస్తే 5 నిమిషాల్లో అందరు కుర్చీ మీద కూర్చొని ఉంటారు, చెప్పండి సార్ అంటారు. ఇది పాకిస్తాన్లో ఈరోజు కాదు, 1947 తర్వాత ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే వాళ్ళకి ఐకమత్యమే లేదు సార్. సో మనము సార్ పాకిస్తాన్ నుంచి మనకి నయా పైసా భయం లేదు సార్. ఎందుకంటే వాడిని ఢీ కొట్టడానికి నా ఎడం చేతిలోనే చిటికనీళ్ళు చాలు సార్, వాడు భస్మం అయిపోతాడు. సో మన దగ్గర ఉన్న వెపన్స్, బ్రహ్మోస్, ఆకాష్, ఇవన్నీ కూడా ప్రపంచానికి చూపించావా? ఖచ్చితంగా. బ్రహ్మోస్ అయితే సార్ బై ఎయిర్ పంపించవచ్చు, బై ల్యాండ్ పంపించవచ్చు, వాటర్ పై నుంచి కూడా పంపించవచ్చు, వాటర్ లోపల నుంచి కూడా పంపించవచ్చు. అది బ్రహ్మోస్. బ్రహ్మోస్ ఈజ్ మ్యాక్ 3 అంటే సౌండ్కి 3 సార్లు వేగంగా వెళ్తుంది. ఓన్లీ 1 or 2 కంట్రీస్ దగ్గర దీన్ని క్యాచ్ చేసే రడార్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు ఆ రడార్స్. మ్యాక్ 3 ఇన్ ఫ్యూచర్ బ్రహ్మోస్ 2.0 5 మ్యాక్ స్పీడ్తో రాబోతుంది, సూపర్ సానిక్ స్పీడ్. అసలు ఇది లాంచ్ ఎప్పుడైందా, అక్కడికి వెళ్ళి ఎప్పుడు చంపేసిందా ఎవరికి తెలియదు. సో జస్ట్ ఇమాజిన్ 11 టార్గెట్స్లో మనం ఫైర్ చేసే మిజైల్స్ ఎవడైనా పట్టుకోగలిగాడా, ఎవడైనా ఆపగలిగాడా? పాకిస్తాన్ నుంచి ఒక్క మిజైల్ మన భూమి మీద అసలు రాగలిగిందా? లేదు. అది బ్రహ్మోస్. 98లో రష్యా, ఇండియా కలిసి డిజైన్ చేసిన మిజైల్ సార్. రష్యా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ థ్రస్ట్ ఇంజిన్స్, వీఆర్ వెరీ గుడ్ ఇన్ నావిగేషన్. సో వాళ్ళ థ్రస్ట్ ఇంజిన్స్, మన నావిగేషన్ ఇంజనీరింగ్ డిజైన్ కలిస్తే పుట్టింది బ్రహ్మోస్ సార్. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. బ్రహ్మోస్ ఈజ్ గోయింగ్ టు బీ ది ఫ్యూచర్ వెపన్ ఆఫ్ ది వరల్డ్. ఇండియా కాదు, ఫ్యూచర్ వెపన్ ఆఫ్ ది వరల్డ్. ఫిలిప్పీన్స్కి ఆల్రెడీ ఇచ్చాం. ఫిలిప్పీన్స్ నేవీ ఈజ్ యూజింగ్ ఇండియాస్ బ్రహ్మోస్. 6 countries ఆర్ ఇన్ లైనప్ టు ఆస్కింగ్ ఫర్ బ్రహ్మోస్ ఫ్రమ్ అస్. సో డిస్కషన్స్ ఇప్పుడు ఇది జరిగిన సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్,
Y100 కూడా రెడీ అవుతుంది, సో రష్యా కూడా ముందుకు వచ్చింది అని అంటున్నారు. సో S-500 వస్తే ఇంకా అవసరం ఏ దేశము మనల్ని ఏం చేయలేదు అనుకోవచ్చా? అమెరికా, చైనా? అసలు అవసరమే లేదు సార్. 400 ఈజ్ మోర్ దాన్ 400 కిలోమీటర్స్ రేంజ్, అది పసిగట్టగలదు. 600 కిలోమీటర్స్ టార్గెట్ చేయగలదు. 400 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ ఏరియల్ డిస్టెన్స్ ఇస్ లాంగ్ డిస్టెన్స్ సార్. అవసరం లేదు, వస్తే ఇంకా మంచిది. సో బట్ వీ డోంట్ నీడ్ ఇట్ సార్. మనకు అవసరం లేదు అని నేను అంటాను. పాకిస్తాన్ విడితే అంత లేదు సార్. మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతాం 600లో, అవసరం లేదు. ఇప్పుడు F-16ని అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్ చాలా సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అంటారు, దాన్ని కూల్చేసామని చెప్తున్నారు. అలాగే ఏదైతే చైనాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దాన్ని కొలాప్స్ చేసాం. సో ఒక రకంగా మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టడంతో పాటు అటు అమెరికాని, చైనాని, సో మిమ్మల్ని కూడా ఏం చేయడానికైనా కూడా మా దగ్గర ఉన్నటువంటి వెపన్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పామా? వెపన్స్ పక్కన పెడితే సార్, నేను మీకు ఒక మంచి పదునైన కత్తిస్తాను సార్, కానీ మీకు అది వాడడం రాదు. ఎస్. ఏమైందంటే F-16 వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెంట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది వరల్డ్ టుడే సార్. 4th, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అది. దాన్ని మిగ్ 3rd జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కొట్టింది అంటే ఆ పైలట్ పనికిరాని ఏదో అని క్లారిటీ సార్. డ్రైవర్ కరెక్ట్ అయినడు కాదు అసలు వాళ్ళు సార్ ట్రైనింగ్ లేదు, ప్రొఫెషనలిజం లేదు. కాకపోతే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ వెరీ ప్రొఫెషనల్, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఈ బ్యాటిల్ సినారియోలో వాళ్ళ ప్రొఫెషనలిజం చూపించలేకపోతుంది, ఆ కరేజ్ లేదు. లేదు, ఎందుకంటే కరెక్ట్ ఉన్నారు. దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ సార్. JF-17 థండర్బోల్ట్ ఈజ్ అ వెరీ పొటెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ చైనా, కానీ వీళ్ళకి వాడడం రావడం. సో దిస్ ఈజ్ వేర్ ది ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్. దాన్ని కూడా కూల్చేసాం 100% సార్. ఇండియా ముందుకి ఏదొచ్చినా ధ్వంసం అవ్వాల్సిందే, ఎందుకంటే ధర్మం నా వైపు ఉంది, ధైర్యం నా వైపే ఉంది, ఎవ్వడు మనల్ని టచ్. సో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దగ్గర వెపన్స్ కొనడానికి ఇక వేరే దేశాలన్నీ కూడా క్యూ కడతాయా? కడతాయేమో, కానీ మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం వెపన్స్లో పెద్ద గొప్ప వెపన్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ అవ్వాలి అన్న ఉద్దేశం మనకి. మనం పీస్, మనం ఎప్పుడు అయినా సరే పీస్ గురించే మాట్లాడతాం. మనం ఎప్పుడైనా సరే వాల్యూ సిస్టమ్ గురించే మాట్లాడతాం. కాబట్టి వస్తే ఇస్తాం, ఇవ్వము అని అనట్లేదు. దాంట్లో కూడా చాలా స్ట్రాటజిక్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వద్దా, ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాత ఇస్తాం. కానీ మన ఉద్దేశము ఇలాంటి వెపన్స్ ప్రొడ్యూస్ చేయాలా, భారీ ఎత్తులో అమెరికాలో మనం కూడా ఎక్స్పోర్ట్ చేయాలా, అంత ఉద్దేశం మనకి లేదు. సో ఉబరాయ్ గారు, మీ ఇన్స్టిట్యూషన్ గురించి, మీరు ఒక అకాడమిక్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఏకమ్ IAS అకాడమిక్ సెంటర్, దాని గురించి ఏం చెప్తారు? సార్ సింపుల్ సార్. ఏకమ్ IAS అకాడమీలో మేము ముఖ్యంగా UPSC ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లల్ని తయారు చేస్తున్నారు సార్. నా పర్సనల్ సూపర్విజన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను ప్రిపేర్ చేస్తాను సార్. క్వాలిటీ ఎలా వస్తుంది అని చెప్పాలి అంటే, ఈ సంవత్సరం 2024 రిజల్ట్లో 87 స్టూడెంట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్ పాస్ ది ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ఆల్ ఇండియా ర్యాంక్ 5, 19, 23, 39, 60, 70, 73, 91 ఇలా 87 ర్యాంకులు నాకు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఒక స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో స్టూడెంట్కి ఏమిస్తే మంచిగా బయటికి వస్తుంది పొటెన్షియల్, ఆ డైమెన్షన్తో పెట్టిందే ఏకమ్ IAS అకాడమీ సార్. సో ఒక మంచి ఉద్దేశంతో పెట్టాం కాబట్టి, స్టూడెంట్స్కి బెస్ట్ ఆఫ్ ది సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాం కాబట్టి రిజల్ట్స్ కూడా చక్కగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 100+ ఇస్తాను. నాకు ఒక కోరిక ఉంది సార్. ఈ కోరిక ఏంటంటే, ఒక ఎగ్జామ్లో అది 27 అవ్వచ్చు, 2028 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, 1, 2, 3 ఆల్ ఇండియా 1, 2, 3 ర్యాంక్ నా తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. ఇది నాకు ఒక కోరిక ఉంది సార్. ఆ కోరిక ఉన్నంత వరకు నేను పట్టు వదిలేదే లేదు సార్. 1, 2, 3 అది వేరే ఇన్స్టిట్యూట్ కూడా వచ్చు, పర్వాలేదు, నా ఇన్స్టిట్యూట్ నుంచి అని నేను అనట్లేదు. కాకపోతే ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి 1, 2, 3 రావాలి. ఎందుకంటే మన పిల్లలు కూడా చెయ్యగలరు, వాళ్ళకి చేసే సత్తా ఉంది అని చెప్పి మొత్తం భారతదేశానికి ఇప్పుడు IT అనగానే ఏపీ, తెలంగాణ ఏపీ, బెంగళూరు అని వస్తుంది సార్. అదేవిధంగా UPSC అనగానే తెలంగాణ అండ్ ఆంధ్ర అని రావాలి. ఇది నా డ్రీమ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.